2025-26 ఆర్థిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉడాన్ పథకాన్ని సవరించనున్నట్లు ప్రకటించారు. దాని ద్వారా 120 కొత్త గమ్యస్థానాలు ఏర్పాటు చేసి అదనంగా 4 కోట్ల మంది ప్రయాణికులకు విమానయాన సేవలను అందించనున్నారు. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడం కూడా దీని లక్ష్యం. ఈ పథకం ద్వారా టికెట్ ధరలు అందుబాటులోకి రావడంతో సామాన్య పేద వర్గాల ప్రజలు కూడా విమానంలో ప్రయాణించే వీలు కలిగింది. అంతేకాకుండా అనేక మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. వివిధ ప్రాంతాలకు పర్యాటకులు కూడా పెరిగారు. 2047 నాటికి 350 నుంచి 400 వరకు ఆపరేషనల్ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయాలన్నదే ఈ పథకం ప్రధాన లక్ష్యం.